కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి వారి శివలింగం మీద కంకణ ముద్రలు ఎలా పడ్డాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంచభూత లింగాలలో ఒకటైన మృతికాలింగం కంచి ఏకాంబరేశ్వర లింగం. ఒకసారి శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెళ్ళి శివుడి కళ్ళు మూసింది. దీనివల్ల భూమి చాలా కాలం అంధకారంలోకి వెళ్ళిపోయింది. పరమేశ్వరుడు కోపంతో పార్వతీదేవిని శివుడి నుంచి దూరం అవ్వమని శపిస్తాడు. అప్పుడు దేవి కాంచీపురంలో ఒక మామిడి చెట్టు కింద కొంత మట్టిని తీసి శివలింగం తయారు చేసి 3500 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసింది. పరమశివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షించటానికి అక్కడ ఉండేటటువంటి వేగవతి నదికి వరదలు వచ్చేలాగా చేస్తాడు. ఆ వరదల వల్ల పెద్ద ఎత్తున నీళ్లు పార్వతీదేవి తపస్సు చేస్తున్న ప్రాంతాన్ని ముంచెత్తుతాయి. అప్పుడు భయమే తెలియని ఆ తల్లి భయపడి కంపా కంపా అని అరిచింది. ఆ రోజు నుంచి ఆ వేగవతి నదికి కంపా నది అని పేరు వచ్చింది. కంపా నది వచ్చి శివలింగం కొట్టుకుపోతుందని భయపడి పార్వతీదేవి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకున్నప్పుడు పార్వతీదేవి యొక్క కంకణముల ముద్రలు శివలింగం మీద పడ్డాయి. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి విగ్రహం మీద ఈ ముద్రలు ఉంటాయని చెప్తారు. ఓం నమః శివాయ. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.